స్థానిక సంస్థలలో రిజర్వేషన్ గురించి ఒకరి మీద ఒకరు ఎట్లా వేసుకుంటున్నారంటే నాది కాదా నీది కాదా నాది లేదు, నువ్వు ఇట్లా తీసుకురా మార్చుకురా, నువ్వు ఇట్లా తీసుకురా మార్చుకురా అని చెప్పి ఇంత కోట్ల మంది జనము చదువుకున్న వాళ్ళు మేధావులు అందరూ ఇట్లా చూస్తున్నా, ఇంతమంది మీడియా సంస్థలు అబ్జర్వ్ చేస్తున్నా ఇలా రాష్ట్ర ప్రభుత్వం విచిత్రంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇంకొక విచిత్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము 42% 80% ఇచ్చి తీర్తామన్నారు. హడావిడి వేసిండ్రు, హడావిడి వేసి మొత్తం మీద జనగణన చేసారు, దేశానికి రోల్ మోడల్ అన్నారు. అయిపోయి ప్రపంచంలో ఎవరు చేయలేదు మేమే కనిపెట్టాం అన్నట్లు ఢిల్లీలో మొత్తం పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ అయిపోయి దేశానికి బీసీలంతా కాంగ్రెస్కి ఏదంటే మేము రోల్ మోడల్ అయినాం మొత్తం టోటల్గా. రాహుల్ గాంధీ గారికి ఇట్లా చెప్పినట్టే ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే ఏదో వేసినది అన్నీ ఉంది, తుట్టిగా ఊగా నువ్వు ఒట్టు నేను ఏడుస్తాన టైప్లో ఉంది అంతే. జాతరలలో డబ్బల రాయలీసలాగా కొడతారన్నమాట, అట్లే ఉంది. ఏం లేదు, ఒక్క అడుగు ముందుకేసింది లేదు. తీర్మానం చేసారు, అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత చట్టాలు తయారు చేసి పార్లమెంటుకు పంపించారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరే కానీ అక్కడ పోయి ప్రధానమంత్రిని కలుస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. కానీ వీళ్ళు అసలు అక్కడికి చేరకముందే రైలుకు ఒక సంఘము బీసీ సంఘం ధర్నా చేస్తే వీళ్ళందరూ పోయి మేము చాలా గొప్ప చేస్తామని హంగామా చేసేసారు. ఢిల్లీ మొత్తం హంగామా చేశారు. కానీ ఒక్కనాడు ఒక ప్రధానమంత్రిని కలవలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు, పార్లమెంట్లో ప్రస్తావన చేయలేదు. మళ్ళీ ఇమ్మీడియట్గా లేదు ఎలక్షన్ పెట్టాలి జనం నమ్మిరు అని చెప్పి ఉరికొచ్చారు. మళ్ళీ బ్యాక్ వచ్చి అసెంబ్లీని ప్రొవోక్ చేసి అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ చట్టం చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ 2 రోజులు నడిపించి చట్టాన్ని తయారు చేసేటువంటి అవకాశాన్ని ఉన్నా ప్రొవోక్ చేసి దాన్ని ఇమ్మీడియట్గా గవర్నర్కి పంపింది. పంపగానే మళ్ళీ సంబరాలు చేసుకున్నారు. మళ్ళా ధనాధన సంబరాలు చేసుకోడు, అన్ని లొల్లి పటాకులు కాల్చుకోడు, మొత్తం ఆ పాలాభిషేకాలని చేసింది. ఇవాళ మరి ఏమైంది ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, ఏమైంది ఆర్డినెన్స్ ఏమైంది? ఆర్డినెన్స్ ఎందుకు రావట్లేదు? హడావుడిలో సాయంత్రం ప్రయోగం చేసి ఉదయమే బిల్లు పంపాల్సిన అవసరమే ఉండే. చట్టాన్ని తయారు చేయడానికి అసెంబ్లీ పెట్టి నడిపించాల్సిన అవసరం ఉన్నా మీరు ఎందుకు పంపించారు? మళ్ళీ పంపించింది అసెంబ్లీలో గతంలో 2 చట్టాలు తయారు చేస్తే విద్యా ఉద్యోగాలు వదిలిపెట్టి రాజకీయ రిజర్వేషన్ని ఆర్డినెన్స్ పంపించారు. మరి ఇంతవరకు రావట్లేదు. ఏం జరుగుతుంది? అది జయలలిత మాదిరిగా ఢిల్లీలో పోయి కూర్చొని చట్టాలు తయారయ్యేంత వరకు 9th షెడ్యూల్ చేర్చేంత వరకు రిజర్వేషన్ పాలసీ వచ్చేంత వరకు నేను తెలంగాణకు పోను అని చెప్పి ఆడ మకాం వేసి పట్టుబడితేనే అఖిలపక్షాన్ని ఒకసారి కాదు 10 సార్లు తీసుకుపోయి లొల్లి పెడితేనే వస్తుంది. ఒక్కనాడు ఒక అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, ఒక మాట మాట్లాడలేదు. ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపి వాళ్ళ గవర్నర్ దగ్గర అన్నారు. మేము చెప్పినాం ఇది తప్పు, ఇది ఆల్రెడీ మీరు పంపిన తర్వాత 9th షెడ్యూల్ చేశారు, కానీ మళ్ళీ ఆర్డినెన్స్ పేరు మీద మోసం చేస్తున్నారని చెప్పినా లేదు అయిపోయింది వస్తుంది మీకు ఇష్టం లేదా అన్నారు. కానీ ఈనాడు వరకు కూడా రాలేదు. మరి ఈరోజు క్యాబినెట్లో మరి ఏం చర్చిస్తారు, ఏం చేస్తారు? ఇష్టానుసారంగా ఒకటో రోజు ఒక మాట మాట్లాడితే కాదు. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు రాష్ట్రాలకు అడుగుతున్నారు, రాష్ట్రాలకు రిజర్వేషన్ మార్చే శక్తి లేదు, ఇవ్వద్దు, అడిగితే కూడా వాళ్ళని కేసు పెట్టి లోపలేదన్నారు. మరి మీరే రాష్ట్రాలకు అధికారం వద్దన్నారు, మళ్ళీ మీరే పార్లమెంట్కి పంపినారు, మళ్ళీ మీరే రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్డినెన్స్ అంటున్నారు. మీ ప్రభుత్వంలోనే అసలు ఏది కరెక్ట్ ఏది నమ్మాలి? ఈ ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది? నిజంగా వేస్తారా లేదా? మీ పరిధిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఇవ్వట్లేదు, మీ పరిధిలో ఉన్నటువంటి చైర్మన్లు ఇవ్వట్లేదు, మీ పరిధిలో ఉన్నటువంటి అనేక నియామకాల్లో కూడా 40% ఎక్కడ ఇవ్వట్లేదు. మరి ఇవ్వకుండా మీ పరిధిలో లేని మేమే ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా చేయకపోవడం ఎవరి మోసం చేయడానికి ప్రభుత్వం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక భారతీయ జనతా పార్టీ ఇంకా విచిత్రంగా మాట్లాడుతూ ఉంది. ముస్లిం రిజర్వేషన్ తీసేస్తే మేము ఇస్తామని చెప్పి. మరి ఇలా గుజరాత్లో, యూపీలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ముస్లింలకు మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ ఉందా లేదా?
అంతెందుకు మొన్న మీరు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. మరి 10%లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా, బీసీలు కానీ ముస్లిమ్స్, అక్కడ మీరు రిజర్వేషన్ ఇచ్చింది 10%. మీరు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఇవ్వండి, ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి ఈ 10%లో ఓసీలైన ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారు. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు. తెలంగాణకు వచ్చేవరకే మీరు అది మార్చండి మేము ఇస్తాం అనడంలో ఎంతవరకు సమంజసం? మేధావులను కూర్చోబెట్టండి, చర్చించండి. మేము అన్న మాటలో వాస్తవం ఉందా లేదా? ఈడబ్ల్యూఎస్లో 10%లో ముస్లిమ్స్ లేరని చెప్పండి. లేదు, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో మీరు అమలు అవుతున్నాయో లేదా? అమలు అవుతున్నాయని చెప్పండి. మీ పరిపాలించే రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ లేదు, ఈడబ్ల్యూఎస్లో కూడా ముస్లింలు తప్ప మిగతా ఓసీలకు ఇచ్చినామని చెప్పండి. మీరు ఇవ్వచ్చు, దేశవ్యాప్తంగా అమలు చేయని చెప్పొచ్చు, 10% ఈడబ్ల్యూఎస్లో ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మీ దగ్గర చట్టాన్ని 9th షెడ్యూల్లో చేసేదానికి అవకాశం ఉన్నా లేదు, ముస్లింలకు కలిపింది కనుకనే మేము చేస్తలేమని చెప్పడం మాత్రం తప్పదు. రేపు ఫ్యూచర్లో మేము తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీ ముఖ్యమంత్రిని, దేశవ్యాప్తంగా చట్టసభలో రిజర్వేషన్ మేము ఇస్తాం అని చెప్తున్నారు. ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు ఇప్పటికీ. ఇవాళ మేము ఎంతో చేస్తామని చెప్తున్నారు. మరి అంత పెద్ద చేస్తామన్న వాళ్ళు చిన్నది ఎందుకు చేయట్లేదు? చట్టసభల్లో చేస్తాము, ఇంకా ఎన్నో చేస్తాం అన్నోళ్ళు ఇక్కడ ఉన్న రిజర్వేషన్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్ మీరు ఎందుకు సహకరించట్లేదు?